బ్రేకింగ్ న్యూస్ నెల్లూరులో కత్తి కల్చర్ పెరిగిపోతోంది. బొడ్లో కత్తి పెట్టుకుంటే అదో స్టైల్ అంటూ కొందరు యువకులు హల్చల్ చేస్తున్నారు. బొడ్లో కత్తి ఎందుకు పెట్టుకున్నావు అని అడిగినందుకే ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు ఒక యువకుడు. గత 6-7 నెలల్లో 15కి పైగా కత్తిపోటు హత్యలు జరిగాయి నెల్లూరులో. మొన్న రాత్రి కొన్ని గంటల వ్యవధిలోనే 2 హత్యలు జరిగినట్టు గుర్తించారు పోలీసులు. రాత్రి వాహన తనిఖీలు చేశారు పోలీసులు. మొత్తం 18 మంది యువకుల దగ్గర కత్తులను గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. వరుస హత్యల కారణంగా 2 సీఐలపై వేటు వేశారు డీజీపీ. రాత్రికి రాత్రే వేదాయపాలెం, నవాబుపేట సీఐలు రిలీవ్ అయిపోయారు. రాజకీయ నేతల అండదండలతో రెచ్చిపోతున్నారు ఈ పోకిరీలు. పోకిరీలను ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు పోలీసులు. రోడ్ల మీదకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు నెల్లూరు వాసులు. నెల్లూరులో కత్తి కల్చర్ పెరిగిపోతోంది. బొడ్లో కత్తి పెట్టుకుంటే అదో స్టైల్ అంటూ యువకులు హల్చల్ చేస్తున్నారు. అక్కడ బొడ్లో కత్తి ఎందుకు పెట్టుకున్నావు అని అడిగినందుకు మాత్రమే ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు ఒక యువకుడు. గత 6-7 నెలల్లో 15కి పైగా కత్తిపోటు హత్యలు జరిగాయి అక్కడ. మొన్న రాత్రి కొన్ని గంటల వ్యవధిలోనే 2 హత్యలు జరిగినట్టు గుర్తించారు నెల్లూరు పోలీసులు. రాత్రి వాహన తనిఖీలు చేశారు పోలీసులు. మొత్తం 18 మంది యువకుల దగ్గర కత్తులను గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వరుస హత్యల కారణంగా 2 సీఐలపై వేటు కూడా వేశారు డీజీపీ. రాత్రికి రాత్రే వేదాయపాలెం, నవాబుపేట సీఐలు రిలీవ్ అయిపోయారు. రాజకీయ నేతల అండదండలతో రెచ్చిపోతున్నారు ఈ పోకిరీలు. అయితే ఆ పోకిరీలను ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు పోలీసులు. రోడ్ల మీదకు రావాలంటేనే అక్కడి ప్రజలు మాత్రం హడలెత్తిపోతున్నారు. రైట్, ఇక నెల్లూరులో పెరుగుతున్న ఈ కత్తి కల్చర్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర అక్కడి నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? మొత్తంగా కత్తి కల్చర్ పెరగడానికి అసలు ఏది దోహదపడుతోంది? పొలిటికల్ సపోర్టే ఎక్కువగా ఉంది అనుకోవాలా? సత్తాజ్, ఇటు నెల్లూరులో వరుస హత్యలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఈ వరుస హత్యలు బుధవారం రోజు ఒక గంటల వ్యవధిలోనే 2 హత్యలు అయితే జరిగినటువంటి సంఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. అదేవిధంగా నెల్లూరులో ఆ యొక్క శాంతి భద్రతలు కూడా పూర్తిగా క్షీణిస్తున్నాయని చెప్పి కూడా విమర్శలు అనేక విధంగా వస్తా ఉన్నాయి. దాంతో పాటుగా ఈ యొక్క గంటల వ్యవధిలో ఈ యొక్క హత్యలు చోటు చేసుకోవడం, దాంతో పాటుగా నెల్లూరు నగరంలో గడిచిన 6 నెలల్లోనే దాదాపుగా 17 హత్యలు కూడా ఇప్పటికే చోటు చేసుకొని ఉన్నాయి. దాంతో పాటుగా నెల్లూరు నగరంలో తిరగాలన్నా ఇటు బెంబేలెత్తిపోతా ఉన్నారు. ఇటు ఎవరైతే హత్యలకు పాల్పడుతున్నారో వారి చేస్తున్నటువంటి కత్తులు బొడ్లో పెట్టుకొని తిరుగుతూ ఇక్కడ నెల్లూరు ప్రజలని, నగరవాసులను అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క వరుస హత్యలు ఇటు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇటు ఈ యొక్క దొండగల దెబ్బకి ప్రజలైతే బెంబేలెత్తిపోతున్నారని చెప్పుకోవచ్చు సర్దార్. మరో పక్క ఇటు పోలీసులు వారిపైన యాక్షన్ తీసుకుంటున్నప్పటికీ నెల్లూరు నగరంలో వరుసగా ఈ హత్యలు అయితే చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే పోలీసుల మటుకు వారిని భయభ్రాంతులకి గురి చేస్తూ వారిని అరెస్టులు చేస్తూ కేసులు పెడుతూ పీడీ యాక్ట్లు కూడా కొంతమంది మీద కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కూడా వేరే ఒక రౌడీ షీటర్ ను కూడా పీడీ యాక్ట్ నమోదు చేసి ఇటు కడప జైలుకి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంత చేస్తున్నా కానీ ఈ హత్యలు అయితే ఆగడం లేదు. వరుసగా అయితే ఈ యొక్క హత్యలు అయితే చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరో పక్క ఇటు ప్రజలైతే బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా రీసెంట్ గా ఈ హత్యలు జరిగిన తర్వాత నెల్లూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి జాకీర్ హుస్సేన్ నగర్, అదేవిధంగా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కి సంబంధించి అయ్యప్పగుడి సమీపంలో ఈ యొక్క బుధవారం రోజు ఈ యొక్క హత్యలు చోటు చేసుకోవడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీ, డీఐజీ కూడా స్పందించడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి సిఐల పైన కూడా వేటు పడినటువంటి పరిస్థితి. వారు రాత్రికి రాత్రే రిలీవ్ అయ్యి సరెండర్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాంతో పాటుగా నెల్లూరు నగరంలో ఈ యొక్క హత్యలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాల్లో పోలీసులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా
విఫలమై అవుతున్నాయని చెప్పవచ్చు. దాంతో పాటుగా ఈ యొక్క నగరంలో గడిచిన 6 నెలల్లో ఈ యొక్క ఇప్పటికే 15 హత్యలు నమోదైనట్లుగా పోలీసుల నుంచి మనకు సమాచారం తెలుస్తా ఉంది. ఈ యొక్క వరుస హత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు రోడ్ల మీద తిరగాలన్నా బయట ప్రాంతాలకు వెళ్లి ఎక్కడన్నా ఏదన్నా బయటకు వెళ్ళిన ఈ యొక్క భయపడిపోయేటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. రోడ్ల మీద ఆ యొక్క ప్రజలు ముఖ్యంగా యువత ఈ యొక్క కత్తులైతే బొడ్లో పెట్టుకొని రాత్రి ఈ యొక్క పోలీస్ చెకప్లు చేయడం జరిగినటువంటి నేపథ్యంలో నెల్లూరు నగరం అంతా జల్లెడు పెట్టినటువంటి పోలీసులు 18 మంది దగ్గర ఈ యొక్క కత్తుల్ని గమనించడం జరిగింది. ఆ కత్తులు ఉన్నటువంటి వారిని పైన కూడా విచారణ అయితే జరుగుతా ఉంది. వీరు కత్తులు ఎందుకు పట్టుకొని తిరుగుతున్నారు, ముఖ్యంగా ఈ 18 మంది కూడా యువత కావడం ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం. అయితే వీటిలన్నిటిపైన కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చేస్తా ఉన్నారు. ఆ 18 మందిని కూడా అదుపులోకి తీసుకొని వారు కత్తులు పట్టుకొని తిరుగుతున్నారని చెప్పి కూడా వారిని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు నగరంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని చెప్పి మరోపక్క ఈ యొక్క వరుస హత్యలు జరగడం, అదేవిధంగా ఒక కత్తి కల్చర్ కూడా ఇక్కడ నెల్లూరు నగరంలో కొనసాగుతుందని చెప్పి అనేక విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. ఇటు మొత్తం మీద ఈ యొక్క హత్యలకు సంబంధించి పోలీసులు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, హత్యలు జరగకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ప్రయత్నాలు చేయాలని పోలీసుల వైపు నుంచి కూడా నగరవాసులు అయితే కోరుతా ఉన్నారు. ఇటు పొలిటికల్ గా కూడా ఈ యొక్క హత్యలకు సంబంధించి నెల్లూరు నగరంలో ముఖ్యంగా నగరంలోనే ఎక్కువ హత్యలు జరుగుతుండడం, ఈ యొక్క ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవ్వడం, ఎవరైనా ఏదైనా మాట్లాడితేనే అంటే మనం ఇటీవల జరిగినటువంటి 2 హత్యల సంఘటనలు కానీ చూసుకుంటే మద్యం మత్తులోనే ఒక హత్య జరిగింది, మరో హత్య టిఫిన్ అంగడి వద్ద టిఫిన్ కట్టించుకునేటువంటి నేపథ్యంలో ఇంకొక హత్య జరిగింది. ఈ విధంగా ఎదురుగా మాట్లాడితేనే కత్తులతో బెదిరిస్తూ, అదే విధంగా చాలా మంది కూడా హత్యాయత్నాల కేసులు కూడా చాలా కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క వరుస హత్యల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా పోలీసుల మీద ఉందని చెప్పి కూడా ఇటు నగరవాసులు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ యొక్క హత్యలు జరగకుండా ఎలాంటి ప్రయత్నాలు చేయాలనో, వారిని ఎలాంటి కేసులు కఠినటువంటి చర్యలు తీసుకొచ్చి వారిపైన కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని కూడా ఇటు నగరవాసులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు మొత్తం మీద ఈ యొక్క కత్తి కల్చర్ నుంచి నెల్లూరు నగరాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందని కూడా నగరవాసులు అయితే కోరుకుంటా ఉన్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మొత్తానికి నెల్లూరులో కత్తి కల్చర్ అయితే పెరిగిపోయింది. గత 6 నెలల్లోనే 15కి పైగా కత్తిపోట్లతో ఇటు హత్య చేసినట్టుగా తెలుస్తోంది. మరి పోలీసులు దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటారో వేచి చూడాలి.